వెల్కమ్ బ్యాక్. ఏదైతే కేబుల్ వ్యవస్థలో కూడా ఫిబ్రవరి 1 నుంచి కూడా సమూల మార్పులకు ఏదైతే శ్రీకారం జరగబోతోంది. కొత్త టారిఫ్ విధానం కూడా ట్రాయ్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కూడా ఒక 1 మంత్ పాటు పోస్ట్పోన్ జరిగినప్పటికీ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తేవాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఉంది. మరొక వైపు ఆపరేటర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా తమకు కొంత అవకాశం కావాలని వివిధ రూపాల్లో కూడా పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒకవైపు ఉంది. అయితే సగటు ప్రేక్షకుడు యాంగిల్లో చూసుకున్నప్పుడు ఈ టారిఫ్ని ఎంపిక చేసుకోవడం ఎలా, ఆ టారిఫ్ సంబంధించినటువంటి అంశంలో ఏదైతే కొన్ని ఇప్పుడు ఇస్తున్నటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఛానల్స్ కూడా ఒక బొకేగా బంచ్గా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే మొత్తం తీసుకోవాలా, ఇండివిజువల్ ఛానల్స్ని సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఏమైనా ఉందనేది కూడా శ్రీకుమార్ గారు ఎట్లా, ఇప్పుడు ఏదైనా ఒక జెమినీ టీవీ కావచ్చు, జీటీవీ కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఒక్కొక్క ప్యాకేజీ కింద బట్టి 30, 24, 29 రకరకాల జిఎస్టీ ఛార్జెస్తో కూడా కలిపి అదనంగా వస్తున్నటువంటి పరిస్థితి. సో నాకు ఇవన్నీ అవసరం లేదు, వీటిలో ఒకటే చూస్తాను అంటే కూడా ఇస్తారా? లేదు సార్. అయితే దీంట్లో ఏంటంటే ఈ ప్యాకేజెస్లో 2 రకాల ప్యాకేజెస్ ఉన్నాయండి. ఒకటి బ్రాడ్కాస్టరు వాళ్ళ పే ఛానల్స్ వాటిని కొన్ని కూర్పులతోటి, అంటే కొన్ని రీజనల్ లాంగ్వేజెస్ కానివ్వండి, కొన్ని వేరే లాంగ్వేజెస్ని కలిపి కానీ, లేకపోతే స్పోర్ట్స్ కలిపి కానీ వాళ్ళు కొన్ని బొకేస్ చేశారు. ఆ బొకేలైనా బ్రాడ్కాస్టర్ చేసిన బొకేలైనా కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ బొకేలు అవసరం లేదు, నాకు ఇండివిజువల్ ఒక్కొక్క ఛానల్ కావాలంటే కూడా ఆ ఛానల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రాడ్కాస్టర్ ఏం చేశాడంటే చాలా తెలివిగా ఒక ఛానల్ తీసుకుంటే 19 రూపాయలు, ఇంకొక 9 ఛానల్స్ కలిపాడు. కలిపి ఈ 9 ఛానల్స్ తీసుకుంటేనేమో 20 రూపాయలు, ₹1 డిఫరెన్స్ పెట్టాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే జీ తెలుగు ఉంది. జీ తెలుగులో జీ తెలుగు 19 రూపాయలు, జీ సినిమాలు 10 రూపాయలు. ఇంకా మిగతా లాంగ్వేజ్, కేరళ లాంగ్వేజ్, తర్వాత హిందీ లాంగ్వేజ్ కొన్ని అన్నీ కలిపి ఇంకొక 7 ఛానల్స్ కలిపాడు. జీ బాలీవుడ్, జీ యాక్షన్, జీ యానిమల్, ఇంకోటి మలయాళం ఛానల్ కూడా ఒకటి ఉంది దాంట్లో. జీ మలయాళం ఛానల్ ఒకటి ఉంది. అయితే ఈ ఛానల్స్ అన్ని కలిపి 20 రూపాయలు చేశాడు. అంటే 19 రూపాయలు పెట్టి జీ తెలుగు తీసుకున్నా, మళ్ళీ మూవీస్ తీసుకోవాలి, ఈ 2 తెలుగు ఛానల్ తీసుకోవాలంటే 29 రూపాయలు అవుతున్నాయి. ఈ మొత్తం 9 ఛానల్ తీసుకోవాలంటే 20 రూపాయలు అవుతున్నాయి. ఇట్లా పెట్టారు. అయితే దీంట్లో ఇంకొక తిరకాశం ఏముందంటే ఈ ఆపరేటర్ ఎంఎస్ఓ ఎవరైతే ఉన్నారో ఈ 9 ఛానల్స్ ఇస్తేనే నీ నెట్వర్క్లో కస్టమర్ దగ్గర వాడు చూసినా చూడకపోయినా 9 ఛానల్స్ రావాలి, వస్తేనే నీకు 20 రూపాయలకి ఇస్తారు. దీంట్లో ఒక ఛానల్ రాకపోయినా, కస్టమర్ వద్దన్నా సరే, ఒక ఛానల్ రాకపోయినా నువ్వు అలకాటలో ఒక్కొక్క ఛానల్కి ప్రైజ్ పే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక కస్టమర్ నండి, నాకు మాత్రం ఓన్లీ కూడా జీటీవీ చాలనుకున్నాను, కిషోర్ గారు సినిమాలు కావాలనుకున్నారు, మరి ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తారు? కాదు, అక్కడ సెలెక్ట్ చేసుకుంటే నువ్వు జీ తెలుగు సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్, ఓన్లీ జీ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే 19 రూపాయలు ఇచ్చేయాలి. అతను బొకే సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, బొకే మొత్తం ఎంఎస్ఓ ఇవ్వగలిగిన స్థితిలో ఉండాలి. అటంత ఇండివిజువల్ గా ఇచ్చే పరిస్థితి ఎంఎస్ఓ దగ్గర కానీ, దాని ఆపరేటర్ దగ్గర కానీ ఇక్కడ ఇంపార్టెంట్ అదే. ఇక్కడ ఇంపార్టెంట్ ఆపరేటర్ కానీ కస్టమర్ కానీ వాళ్ళకి ఇబ్బంది అయ్యేది అక్కడే. దీన్ని క్యారింగ్ కెపాసిటీ అంటారు. క్యారింగ్ కెపాసిటీ అనేది ఏంటంటే ఎంఎస్ఓ యొక్క క్యారింగ్ కెపాసిటీ మీద ఇది డిపెండ్ అయ్యి ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి, హైదరాబాద్ మెయిన్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో హైదరాబాద్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడ ఉన్న నెట్వర్క్లే ఎంపెక్ట్ నెట్వర్క్స్ ఉన్నాయి. దీంట్లో వీళ్ళ క్యారింగ్ కెపాసిటీయే కేవలం 300 ఛానల్స్. వాళ్ళే ఓపెన్గా డిక్లేర్ చేశారు, ప్రతి ఎంఎస్ఓ వాళ్ళ క్యారింగ్ కెపాసిటీ డిక్లేర్ చేయాలి వెబ్సైట్లో. హైదరాబాద్లో 300 ఛానల్స్ అని అనౌన్స్ చేశారు. ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఎన్ని ఇవ్వాలి? రెగ్యులేషన్ ప్రకారం 100 ఛానల్స్ ఇవ్వాలి. 100 ఛానల్స్ చాయిస్, కస్టమర్ యొక్క చాయిస్ ప్రకారం ఇవ్వాలి. కస్టమర్ యొక్క చాయిస్ ప్రకారం ఇవ్వాలంటే వాడు ఎన్ని పెట్టుకోవాలి? కనీసం ఒక 150 అయినా పెట్టుకోవాలి కంపల్సరీ. 150 పెట్టుకున్న తర్వాత 300 ఛానల్స్ క్యారింగ్ కెపాసిటీ ఉండి 150 పోతే ఇంకెన్ని ఛానల్స్ ఉన్నాయి? 150 ఛానల్స్ ఉన్నాయి. 150 ఛానల్స్ ఉంటే పే ఛానల్స్ 330 ఉన్నాయి. 330లో ఏ ఛానల్ తీసేసి ఇవ్వాలి? తీసేస్తే కొన్ని బొకేలు వెళ్ళిపోతాయి. బొకేలు ఇవ్వలేడు. అప్పుడు కస్టమర్కి ఏమవుతుంది? ఈ ప్రైజ్, ఛానల్ ప్రైస్ పెరుగుతుంది. అంటే ఎంఎస్ఓ దగ్గర క్యారింగ్ కెపాసిటీ లేకపోతే కస్టమర్కి ప్రైస్ పెరుగుతుంది. ఆపరేటర్ చూస్ చేసుకున్నట్టు ఆపరేటర్ ఇవ్వలేడు.
ఆపరేటర్ నెట్వర్క్ చూస్ చేసుకునేటప్పుడు కూడా నెట్వర్క్ క్యారింగ్ కెపాసిటీ ఉన్న నెట్వర్క్ ని చూస్ చేసుకోవాలి. అసలు లేకపోతే కనెక్షన్స్ DTH కి వెళ్ళిపోయే అవకాశం. మూల సిద్ధాంతానికి మూల స్ఫూర్తికే ఇక్కడ విఘాతం కలిగే పరిస్థితి ఉంటుంది. అల్టిమేట్ గా కస్టమర్ ప్రయోజనం. కిషోర్ గారు ఏంటి అంటే నిజంగా అంత కెపాసిటీ కలిగినటువంటి పరిస్థితి అందరికీ ఉందా? అంటే ఒక హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నటువంటి 30 లక్షల సంబంధించిన కనెక్షన్లు కావచ్చు, ఈ నేపథ్యంలో ఉండొచ్చు కూడా, మిగిలిన చోట్ల ఏం చేస్తారు సార్? ఇప్పుడు అంటే శ్రీకుమార్ గారు చెప్పినట్టుగా క్యారింగ్ కెపాసిటీ ప్రతి నెట్వర్క్ ఉంటుంది. అది 4ఆ 2ఆ 100% దాంట్లో ఇప్పుడు దీంట్లో టెక్నాలజీలో దీంట్లో అప్లింకింగ్ చేసుకొని డౌన్లింక్ చేసుకొని మా NXT బోర్డ్ టెక్నాలజీ అంటే వాళ్ళు శాటిలైట్లో బ్యాండ్విడ్త్ తక్కువ ఉంది కాబట్టి చేయాలి. నెట్వర్క్స్ ఉన్న ఎవరైనా సరే మ్యాక్సిమం 999 ఛానల్స్ క్యారీ చేసే కెపాసిటీ ఉంటుంది. 500 ఛానల్స్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు అందరూ. ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ ఒక పాయింట్, హైదరాబాద్ లో నెట్వర్క్స్ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టారు మా క్యారింగ్ కెపాసిటీ 300 అంటే వాళ్ళ విధానం వేరు సార్. ఇప్పుడు నేను చెప్తున్నా, మేము FTAలో 150 ఛానల్స్ ఇస్తా, పేడ్ ఛానల్స్ ఆల్ తెలుగు ఛానల్స్ అన్ని కలిపి నేను 40-50 ఛానల్స్ ఇస్తా, కస్టమర్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలంటున్నా. ఆల్ ఛానల్ ప్యాకేజెస్ మనకు డిస్కౌంట్లు వచ్చినప్పుడు ఒక రకంగా తయారు చేసి కస్టమర్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలా, ఆపరేటర్ని కూడా ఎందుకు డిస్టర్బ్ చేయాలా, దీన్ని ఒక పెద్ద భూతంలాగా చేసి టారిఫ్ దాన్ని మనం ఎందుకు గందరగోళం చేయాలా? ప్రతి ఒక్కళ్ళు తెలుగు రీజనల్ ప్యాకేజెస్ని వాళ్ళు మనతో ఇప్పుడు ఒకటి సార్, మీరు తెలుగు రీజనల్ ప్యాకేజెస్ కొంతమంది ఉన్నారు, ఈటీవీ జెమిని, మీరు మొత్తం వాళ్ళ బొకే మొత్తం తెలుగే, అంతే. ఆ తెలుగు ఛానల్ బొకే తీసుకుంటే మనకి ఏమైంది? ఇప్పుడు అలాఘాట్లో తీసుకుంటే ఏమైంది? అలాఘాట్లో తీసుకుంటే చాలా ఎక్కువ దూరం వెళ్తుంది. బొకే తీసుకుందాం మిగతా ఇప్పుడు మా టీవీ ఉన్నాయి, వేరే ఛానల్స్ అన్ని ఇంకోటి కావాలి, తెలుగు ఛానల్స్ వరకు డివైడ్ చేయండి, డివైడ్ చేసి రాట్లా వాళ్ళు. తెలుగు ఛానల్స్ ఒక్కటే కాదండి, ఒక నిమిషం, కస్టమర్ కి మొత్తం ఛానల్స్ అన్ని ఇస్తున్నాం మనం. ఇస్తున్నప్పుడు కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నాడు ఏ బొకే కావాలనేది. జీవాడు 75 బొకేలు అనౌన్స్ చేశాడు, 75 బొకేలు డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి. ఇంతమటుకు ఏ బ్రాడ్కాస్టర్ అని బొకేలు అనౌన్స్ చేయలేదు. ఒక జీవాడు 75 బొకేలు అనౌన్స్ చేశాడు. 75 బొకేలు అనౌన్స్ చేయాలంటే వాడి కస్టమర్ కావాల్సిన చాయిస్ లో తీసుకోవాలి అనుకుంటే ఆ బొకేల్లో ఉన్న ఛానల్స్ ఉండాలి మీకు. ఇప్పుడు ఎంఎస్ఓ ఇవ్వగలిగితే ఆపరేటర్ ఆ బొకే ఇవ్వగలుగుతాడు, ఆ పైసలు ఆ తక్కువ పేమెంట్ లో కస్టమర్ కు వస్తుంది. నిన్నటి వరకు మనము ఇన్ని బొకేలు జనాలకు అలవాటు చేసి అన్ని ఛానల్స్ 250 ఛానల్స్ మనకు జనాలకు అలవాటు చేసి అన్ని బొకేలు కలిపి ఇవాళ బొకేలు ఏరుకోండి, అన్ని బొకేలు మేము డివైడ్ చేసాం మీరు ఏరుకోండి అని ఓవర్ నైట్ గందరగోళ సినిమా ఎందుకు చేయాలా? మనం ఎంఎస్ఓలు బతుకుతుంది ఎవరి మీద? కేబుల్ ఆపరేటర్ల మీద. కేబుల్ ఆపరేటర్లు వాళ్ళ కనెక్షన్లు వాళ్ళ కష్టార్జితంతో మనం బతుకుతున్నాం. మనం అది ఊహించుకోకుండా మనమే పెద్ద కేబుల్ టీవీకి పునాది లాగా మనమే డిసైడ్ చేసుకుంటే ఎట్లా అవుతుందండి? ఇది ఎట్లా అవుతుంది? టారిఫ్ ఆర్డర్ లో కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. అరే రెగ్యులేషన్స్ డిజిటల్ ఉన్నప్పుడే ఉన్నాయండి, ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్ కాదు. కానీ మనం ఇప్పుడు డిజిటల్ అప్పుడు ఏం చెప్పారు? డిజిటల్ అప్పుడు 2012లోనే 13లోనే మీరు 100% డిజిటల్ ప్రకారం బిల్లు కట్టాలా, పే ఛానల్స్ వాళ్ళకి అన్నారు. ఏ ఎంఎస్ఓ అయినా సరే డిజిటల్ ప్రకారం బిల్లు కట్టాడా? ఇవాళ వరకు పే ఛానల్కి కట్టారా? బాక్స్ ప్రకారం కట్టారా? బల్క్ మోడ్లో అగ్రిమెంట్లు చేశారు. వాస్తవానికి చట్టాలు వచ్చినాయిగా, 5 సంవత్సరాల క్రితమే చట్టం వచ్చింది. ఇప్పుడు తప్పదేమో. ఇప్పుడు అంటే నేను అంటే నేను ఇప్పటి వరకు అదే బ్రాడ్కాస్టర్ కి మనం బల్క్ మోడ్ లో డబ్బులు కట్టాం, వాడికి ఎన్నన్నా కట్టినాయి, మనం ఎన్ని కనెక్షన్లను వేసుకొని వాడికి ఒక అమౌంట్ కట్టాం. కానీ ఇవాళ వచ్చేదానికి కస్టమర్ ప్రైస్ అన్నప్పుడు కూడా ఈ టారిఫ్ విధానాన్ని మనం సక్రమైన పద్ధతిలో పెట్టాలి. ఇక్కడ తప్పులు ఒకటండి, ట్రాయ్ నుంచి చేసిన తప్పులు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎంఎస్ఓని కానీ ఎల్సీఓని కానీ పరిణామంలోకి తీసుకోలేదు. బ్రాడ్కాస్టర్లకు ఫేవర్ చేసుకుంటా కన్జ్యూమర్ని దెబ్బతీసింది. అదేవిధంగా కన్జ్యూమర్కి గుడ్డిగా ఛానల్ సెలెక్ట్ చేసుకునే విధానం పెట్టింది. 30 రోజుల కంటెంట్ ఏందనేది కూడా తెలియకుండా దాంట్లో అడ్వర్టైజ్మెంట్లు ఎంత వేస్తారనేది కూడా క్లారిటీ లేకుండా కన్జ్యూమర్ దాని ప్రైస్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ
ఎట్లా ఇప్పుడు కన్స్యూమర్ ఏ విధంగా మరి చేస్తారు? అంటే ఇక్కడ బ్రాడ్కాస్టర్స్ కూడా ఆపరేటర్లు గ్రౌండ్ లెవెల్లో ఒక పల్లెకి వెళ్ళి అక్కడ ఒక సగటు వినియోగదారుని మనం దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ బొకేని అని అంటే అది ఎలా చేసుకోగలరు చెప్పండి? ఎలా చేసుకుంటారండి పాపం అక్కడ. ఇప్పుడు రూరల్ అంటే వాళ్ళు ఈ రోజు కేబుల్ ఆపరేటర్ల పరిస్థితి మరీ దారుణంగా అండి. విలేజ్లలో 200, 300, 500 కనెక్షన్స్ ఉంటే ఆ వచ్చే 20 రూపాయలు 30 రూపాయల కనెక్షన్స్కి వస్తాయండి. అక్కడ కేబుల్ ఆపరేటరు ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరాలకు ఒకసారి పంట పైన ఇస్తారండి వాళ్ళు పాపం. అక్కడ చాలా హీనాధీనంగా ఏ ప్రభుత్వం కూడా ఈ రోజు పట్టించుకోలేదు. ఈ ఛానల్స్ వాళ్ళ దౌర్జన్యం ఏందో మాకు ఎంఎస్ఓ వాళ్ళది కూడా కొన్నిసార్లు అసలు విచిత్రం అనిపిస్తుంది. వీళ్ళు ఫైట్ చేయాలండి. ఎందుకంటే బ్రాడ్కాస్టర్స్ ఎంఎస్ఓస్ కలిస్తే కేబుల్ ఆపరేటర్ మాకు ఇస్తారండి. వీళ్ళు ఫైట్ చేయాలి. వీళ్ళిద్దరి మధ్యన ఏం అగ్రిమెంట్ జరిగినో ఇప్పటి వరకు మాకు చెప్పలేదు కూడా వాస్తవంగా. రెండోది కూడా వీళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడలేదు. మమ్మల్ని కేబుల్ ఆపరేటర్ మీరు అనగదొక్కుతున్నారండి. ఇదైతే అన్యాయం అండి. మీరు వినాలి. మీరు ఇప్పటి వరకు అదే పే టీవీ అండి. ఒక సినిమాకి వెళ్తే మనము ఒక 100 రూపాయలు పెట్టి మనం టికెట్ తీసుకొని వెళ్తే ఆ 2 గంటల సినిమాలో ఎక్కడ కూడా యాడ్స్ చేయరండి. ఇక్కడ మేము చాలా సంవత్సరాల నుంచి పే టీవీ రూపకంగా వీళ్ళు ఇస్తున్నారు. మరి వీళ్ళు ఇప్పటి వరకు అడగలేదు వాళ్ళని. మా పైన అలానే చూసారు. మేము కూడా అలానే సరేలే పేదవాడికి వినోదం అవుతుంది, తక్కువ రేట్లో అందుతుంది, మేము కూడా ఇప్పుడు పోతున్నాము. ఈ రోజు ₹1, ₹2 వీళ్ళే అప్పుడప్పుడు చెప్తారే మాకు ₹2, ₹5 వీళ్ళు మాకు ప్రొవైడ్ చేసేవాళ్ళు ఈ రోజు ₹19 ఎందుకు అడుగుతారని. మరి మేము అడుగుతున్నాం గవర్నమెంట్ రూపకంగా, మరి బ్రాడ్కాస్టర్ని అడుగుతున్నాం, ఎంఎస్ఓలను అడుగుతున్నాం. ఆ అడ్వర్టైజ్మెంట్ తీసేయండి, ఆ వినోదాన్ని ఇద్దాం కరెక్ట్ గా, అప్పుడు రండి మీరు దానికి దారికి వస్తారు. మరి ఈ రోజు శ్రీకుమార్ గారు ఎందుకు అంటే వాళ్ళు అడిగింది కూడా మొన్నటి వరకు కూడా ఒక రేట్ ఉన్నదని ఇవాళ సడన్ గా ₹19 చేస్తే ఎందుకు ప్రశ్నించకూడదు, ఎందుకు తగ్గించమని అడగకూడదు? అలా చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది కదా, అటు ఆపరేటర్లకు కావచ్చు లేదంటే వినియోగదారులకు కూడా. దీని మీద చాలా ఒక బ్రాడ్కాస్టర్లు ప్రైస్ ఫిక్సింగ్ మీద చాలా చర్చ జరిగిందండి. ఈ చర్చలో భాగంగా ఏం చేశారంటే బ్రాడ్కాస్టర్లు ఏమడిగారు, ఫస్ట్ వీళ్ళు ఒక ఫిక్స్ చేశారు ఒక ప్రైజ్ని. ఎవరు? ట్రాయే ఫిక్స్ చేశారు. మీరు మూవీ ఛానల్ అయితే ఒక ₹13 దాకా మీరు పెట్టుకోవచ్చు, స్పోర్ట్స్ ఛానల్ అయితే ₹19 దాకా పెట్టుకోవచ్చు. అదే మీరు న్యూస్ ఛానల్ అయితే కేవలం ₹3 కంటే ఎక్కువ పెట్టద్దు, ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే ₹7 కంటే ఎక్కువ పెట్టద్దు. ఇట్లా ఒక ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మా కంటెంట్ మీద వీళ్ళెవరు అసలు మా పెత్తనం చేయడానికి? ప్రొడక్షన్ చేసేది మేము, చేసిన దాని మీద ప్రైస్ నిర్ణయించుకోవాల్సింది మేము. మాకు ఎందుకంటే స్పోర్ట్స్ ఛానల్స్ చాలా ఎక్కువ కొన్ని వేల కోట్లు పెట్టి కొంటున్నారు. దీని మీద వచ్చిన తర్వాత అప్పుడు ట్రాయ్ ఏం చేసిందంటే కోర్టు దీని తర్వాత ట్రాయ్ ఏం చేసిందంటే ఓకే మీ ఇష్టం వచ్చిన ప్రైస్ మీరు పెట్టుకోండి, కానీ ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు. మీరు ₹100 పెట్టుకోవాలంటే ₹100 పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ బొకేలో పెట్టి కస్టమర్ మీద రుద్దద్దు. ₹19 లోపల ఉంటేనే బొకేలు చేయడానికి అర్హత ఉంటుంది ఆ ఛానల్కి. 19 అబవ్ ఉంటే బొకేలో పెట్టడానికి వీలేదు. అది స్పెషల్ ఛానల్ కింద మీరు డిక్లేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజల వైపు నుంచి రేపు వినియోగదారుల నుంచి కూడా ఇది నాకు 19 కూడా భారం వేస్తుంది, ఇది తగ్గించాలని డిమాండ్ చేస్తే అప్పుడు దీన్ని తగ్గిస్తారా? ఎవరు నిర్ణయం తీసుకోవాలి? అలాంటి పరిస్థితి వస్తే గానీ ఆలోచించరా? ఇక్కడ ఒకటి చేయాలండి. ఇక్కడ అసలు ఎంఎస్ఓలు కానీ వీళ్ళు చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఈ బొకేల్లో ఏదైతే ఉందో ఈ బొకేల్లో చేసినటువంటి దాన్ని ఎంఎస్ఓలు కేబుల్ ఆపరేటర్లు కూర్చొని డిస్కస్ చేయాలి. ఇది అసలు జరగట్లేదు. మీరు అసలు జీ ఛానల్స్ని తీసుకొచ్చి అనవసరపు ఛానల్స్ మా మీద ఎందుకు రుద్దుతున్నారు? దీని మీద అసలు చర్చ జరగట్లేదు. ఎంఎస్ఓలందరూ వాస్తవంగా కూర్చోవాలి. కంప్లీట్ తెలుగు ఛానల్ ఒక్క నిమిషం ఎంఎస్ వాళ్ళందరూ దీని మీద కూర్చోవాలి. ఎందుకు చేయకూడదు సార్? ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎంఎస్ వాళ్ళు కూర్చుంటున్నాం దీని మీద. నిన్న కూడా డిస్కషన్ అయింది. ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు ఎందుకంటే సార్ సమయం కూడా దగ్గరకు వచ్చేసింది. మొదటి రోజునే అవుతుందనే లేదండి. ఇక్కడ మొదటి రోజునే అవుతుందని లేదండి. వీళ్ళకి ఎప్పుడైనా ఛానల్ ప్రైజ్ ని చేంజ్ చేసుకోవటానికి 1 month నోటీస్ తో చేసుకోవటానికి అవకాశం ఉంది. ఇక్కడ మాకు ఉన్న అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఇదేంటంటే నాతో అగ్రిమెంట్ ఇందాక జగన్నాథ్ గారు చెప్తున్నారు అసలు బ్రాడ్కాస్టర్లకి ఎంఎస్ఓలకి అసలు బ్రాడ్కాస్టర్ ఏం అగ్రిమెంట్ ఉందో
మాకు మేము అసలు ఈ వ్యవస్థ నడిపేటోళ్ళం మేమండి. ఈ రోజు జవాబుదారీతనం నో సార్, మీరు నేను కరెక్ట్ అండి. ఈ రోజు ఈ వ్యవస్థను సృష్టించిన సార్ మీరు అనేదానికి నేను క్వశ్చన్ సార్, ఈ వ్యవస్థను సృష్టించిన వాళ్ళం మేము. మీ ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్స్ ఏ రోజు కూడా మాకు చెప్పలేదు. అసలు జితేందర్ గారు ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ట్రయల్ రెగ్యులేషన్ మీద దీంట్లో ఏముందనేది ఒక్కసారి అవగాహన చేసుకోండి. ఒక్క నిమిషం మాట్లాడండి. దీంట్లో ఇట్ ఈస్ నాట్ సీక్రెట్ అగ్రిమెంట్. కేబుల్ ఎంఎస్ఓకి మధ్యన బ్రాడ్కాస్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం యూనివర్సల్ గా ఒకటే ఉంటుంది. దీంట్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఇది త్రూ అది కూడా వెబ్సైట్ లో పెడతారు. ఇది క్లియర్ వెబ్సైట్ లో ఉంటుంది. ఎవరికి అగ్రిమెంట్ అయినా ఏ ఎంఎస్ఓకి అగ్రిమెంట్ అయినా సేమ్ అగ్రిమెంట్ ఉంటుంది. దీంట్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఇంకేమైనా క్లారిటీ కావాలి దీంట్లో? ఎక్కడ కూడా పారదర్శకంగా తప్ప అనేది స్పష్టంగా చెప్తున్నారు. మీరందరూ కూడా ట్రాయ్ను తప్పు పట్టడం, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే ప్రక్రియ అయితే చేస్తున్నారు. ఎంఎస్ఓలు అందరూ కూర్చొని ఒక డిస్కషన్ చేసి దీనిపైన ఇలాంటి చర్చ ఎందుకు చేయకూడదు? ఆ విధంగా మీరు ఎందుకు ఒత్తిడి చేస్తారు? సార్ ఎంఎస్ఓలు కూర్చోటానికి ఒకటి దొడ్లో కనెక్షన్ ఇంకోటి లాక్కోవాలని ఎవడు కోడ్ ఒక్కడ ఉన్న విధానం ఒకటి సార్. ఇక్కడ కేబుల్ ఆపరేటర్ల భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత మనం వాళ్ళతో డైరెక్ట్ ఆపరేటర్ బిజినెస్ చేయదలుచుకున్న ఎంఎస్ఓలు ఎవరైనా సరే కేబుల్ ఆపరేటర్ ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత. అదే విధంగా 30 సంవత్సరాల నుంచి మనతో పాటుకు వచ్చిన కస్టమర్ కి అధిక భారాన్ని పడకుండా మనం ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి రీజనల్ మిగతా వేరే భాషల ఛానల్ సార్ ఇష్టమైతే కొనుక్కుంటాడు. తెలుగు ఛానల్స్ ని మనం గౌరవిద్దాం. పేటీవీ తెలుగు ఛానల్స్ ఎవరైతే బొకేల రూపంలో తక్కువ ఇచ్చినవి మొత్తం మన బేసిక్ లో పెడదాం. కస్టమర్ని డిస్టర్బెన్స్ లేకుండా, ఆపరేటర్ కూడా కన్ఫ్యూజన్ లేకుండా రేపు 1వ తారీఖు నుంచి మనం బేసిక్ లో పెట్టి ఎందుకు పెట్టకూడదు అని నేనైతే పెడుతున్నా. మిగతా వాళ్ళు కూడా ఎందుకు మా దారిలోకి రారని కోరుకుంటున్నాను. రైట్ జితేంద్ర గారు ఏంటి మీరు అంటే ఈ విధానం తీసుకొచ్చే ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎస్ సార్, ఇప్పుడు ఇబ్బందులు అంతే అండి. ఇప్పుడు మన ఎంఎస్ఓలు కూడా ఇప్పుడు ట్రాయ్ కానీ ఇప్పుడు వీళ్ళు ఇస్తే కంటెంట్ మేము సప్లై చేస్తామండి. ఎంఎస్ఓలది కూడా ఇప్పుడు ఈ రేట్ల విషయంలో ప్రముఖమైన పాత్ర. ట్రాయ్ 0 నుంచి 19 రూపాయలు పెట్టమన్నది అంటే దాన్ని 5 రూపాయలు పెట్టమని చెప్పొచ్చు కదా. ఎందుకు మొన్నటి వరకు వీళ్ళని మరి వీళ్ళు కోర్టుకి వెళ్ళారు, వాళ్ళకి రైట్ ఫిక్స్ అనుకుంటే దానికి ఒప్పుకోలేదు అనేటువంటి అంశాన్ని ఆ చర్చలలో ఇప్పుడు సార్ జితేంద్ర గారు ఇక్కడ ఇచ్చింది కోర్టు, వాళ్ళని ప్రైజ్ నిర్ణయించుకోవడానికి చేసింది కోర్టు, దాన్ని కూడా నియంత్రించింది ట్రాయ్. కోర్టు రేట్లు ఫిక్స్ చేసుకోమని చెప్పిందా? కోర్టు 19 రూపాయలు అనేది కోర్టు చెప్పింది. సుప్రీం కోర్టు చెప్పింది 19 రూపీస్ పెట్టాల 0 నుంచి 19 వరకు పెట్టమని చెప్పింది. ఇంత అత్యాశ ఎందుకండి? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మేము అందరం సరే ఎంఎస్ఓస్ కేబుల్ ఆపరేటర్లు ఈ రోజు స్టార్ ప్లస్ గానీ, స్టార్ మా గానీ, ఇప్పుడు తెలుగు ఛానల్స్ అని గానీ, హిందీ ఛానల్స్ అన్ని ఛానల్స్ అనేది మేము పూర్వం 1983 కంటే ముందు మేము క్యాసెట్లే స్టార్ట్ చేసిన వ్యవస్థ అండి. ఈ రోజు ఒక్కొక్క ఛానల్ వచ్చినప్పుడు ఎట్ టు ఫ్రీగా మొదలైంది. అది ఎప్పుడు కూడా పే ఛానల్ లేదండి. ఒక 2 ఛానల్స్ ఒక మేము క్యాసెట్ లేసి 4 రోజులు అలవాటు చేస్తే మీరు పే ఛానల్ అవుతారు. మేము అలవాటు అలవాటు చేస్తాం, రేపొద్దున పే టీవీ పెట్టుకోవచ్చు మీరు. అంటే అట్లా నేను అంటుంది ఏంటంటే మాతో కలిసి రాని బ్రాడ్కాస్ట్ ని మేము నిషేధించగలం. వెంకట్రావు గారు కూడా జాయిన్ అయ్యారు, కేబుల్ ఆపరేటర్ సంఘం ఏపీ అధ్యక్షులు. నమస్కారం సార్. ఏంటి అంటే ఫిబ్రవరి 1 నుంచి కూడా ఏం చేయబోతున్నారు, ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? అసలు ఇంప్లిమెంట్ చేయనందుకు అసలు ఎంఎస్ఓలు ఆపరేటర్లు కూర్చున్నది ఏదండి ఎక్కడైనాను? అసలు ఎంఎస్ఓలు ఆపరేటర్లను పరిగణలోకి తీసుకున్నారా? ఇవాళ వరకు కూడా ఆపరేటర్లు గందరగోళంలోనే ఉన్నారు. కానీ ఏ ఎంఎస్ఓ కూడా మనం ఇచ్చేద్దాం అని ఒక ఎంఎస్ఓ కూడా రాలేదు వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టోటల్గా ఆపరేటర్లు ఇవాళ కూడా ఇబ్బందుల్లోనే ఉన్నారండి. ఏం చేస్తారో, ఏం జరుగుతుంది, రేపొద్దున ఏం చేయాలి, 2 రోజులు ఉంది అనే కంగారులోనే ఉన్నారు. కానీ ఎంఎస్ఓలు అయితే ఇవాళ కూడా స్పష్టమైన ఇది అని ఒక హామీ కూడా ఇవ్వలేదండి ఎక్కడ కూడా. దీనిపైన స్పష్టత రాకపోతే మాత్రం అండి. ఎందుకంటే ఆపరేటర్లు ఈ రోజు 31 జిల్లాల నుంచి అనేక ఫోన్స్ వస్తున్నాయండి మార్నింగ్ నుంచి. అన్న రేపు ఏమైతుంది. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఆపరేటర్ల పరిస్థితి అంటే వీళ్ళంతా బ్రాడ్కాస్టర్, ఇప్పుడు వీళ్ళంతా పెట్టుబడిదారులు అండి. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఆపరేటర్ వ్యవస్థకు వచ్చే వరకే దాని మీదనే జీవనాధారం.
ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఇన్ని వేల మంది దాని మీద బతుకుతున్నారు కాబట్టి రాబోయే కాలంలో రైతుల ఆత్మహత్యలు అయినట్టు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయండి. బాగా టెన్షన్స్ అండి ఆపరేటర్కు. వాడికి వచ్చే 20,000, 30,000, 40,000 తోటి ఏదో జీవనాధారం గడుపుకుంటున్నాడు స్వయం ఉపాధితో. ప్రభుత్వాలు అయితే ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఈ రోజు వరకు. ఒక్క విషయం అండి, ఎంఎస్ వాళ్ళు మాకు ఇవాళ వరకు ఇంత ఇన్పుట్ కట్టానే అంటున్నారండి. ఇంత ఇన్పుట్ కట్టానప్పుడు కూడా మాకు ఎక్కువ రేట్లు తీసుకునే ఓప్స్ ఉన్నవి సరే, ఇవాళ కూడా పల్లెటూరులో 150 రూపాయలు 180 రూపాయలు మేము వసూలు చేసాం. కానీ మేము అత్యాసగా పోయి ఏ రోజున కూడా ఎక్కువ రేట్లు వసూలు చేయలే, ఎక్కువ రోజులు వసూలు చేయలేదు. కాబట్టి మాకంట ఎక్కువ ఇంకా నెట్వర్క్లు ఉన్నాయి, ఇదే డిటిహెచ్లు కానీ ఇవి కానీ ఉన్నాయి. కానీ వాటికంటే మేము తక్కువగా ఇస్తుంటే ఎందుకు అంటే నేను ఏమంటానంటే మీరు అందరూ కూడా ఒక ఫ్యామిలీ. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా అలా నడిచింది, ఇక్కడ కూడా అలా నడవాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు మీరే ఒక నిర్ణయానికి వచ్చి డిస్కస్ చేసుకుని తర్వాత గవర్నమెంట్ దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం, రేపు పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి, ఆ స్థాయిలో కూడా తీసుకెళ్లి ఏదైనా మార్పు తెచ్చేదానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇక్కడిక్కడ ఒకరినొకరిని విమర్శించుకోవడం లేదంటే తప్పు ఒకరిని చేసుకోవడం వల్ల లేదండి. తప్పు అనేది కాదు, మేము ఏమంటున్నామంటే ఇన్ని రోజులు ఎందుకు వీళ్ళు ఎంఎస్ వాళ్ళు కూడా ప్రముఖమైన పాత్ర కాబట్టి వీళ్ళు బ్రాడ్కాస్టర్స్ ని పెంచి, ఇప్పుడు వీళ్ళు ఏందండి మేము కేబుల్ ఆపరేటర్లు ఎట్లా వాళ్ళు ఇచ్చిన సిగ్నల్స్ ని మేము పాస్ ఆన్ చేస్తాం పెట్టుబడి పెట్టి. ఎక్కడ వీళ్ళు ఏంటంటే వచ్చిన ఛానల్స్ అన్ని అలవాటు అండి, రసగుల్లా అలవాటు చేసి, గులాబ్ ఇట్లా ఒక ఐస్ క్రీమ్ అలవాటు చేసి, రకరకాల అలవాటు చేసి ఈ రోజు ఇబ్బందికరంగా ఎందుకంటే ఒకసారి ఒక మనిషికి ఒక రుచిని అలవాటు చేసిన తర్వాత మళ్ళీ లాగేస్తామంటే ఈ రోజు ఒకటండి, ఈ రోజు ఓన్లీ తెలుగు బొకే తీసుకుంటేనే 300 రూపాయలు అవుతుందండి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే ఏంది కిడ్స్ అనేది చిన్న, ఇప్పుడు అది కార్టూన్ నెట్వర్క్ చూస్తాడు. ఇప్పుడు కొంత పెద్దవాడు ఏం చేస్తాడు, కొంత క్రికెట్ చూస్తాడు, హిందీ మూవీ చూస్తాడు, ఇంగ్లీష్ మూవీ చూస్తాడు. ఈ రోజు ఏం చేసిందంటే మా బాడక ఎంఎస్ వాళ్ళు చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఆ రోజు అగ్రిమెంట్లు రాయించుకొని అరే నువ్వు పే టీవీ చేయకపోతే మాత్రం నేను ప్రసారాలు చేస్తా అని చెప్పి ఉంటే ఈ రోజు ఆ ఎంటర్టైన్మెంట్ చీపెస్ట్ గానే ఉంటుండే, బాగుంటుండే. వచ్చిన ఛానల్ అనేవి తీసుకొచ్చేసేసి మా మీద వాళ్ళు పంపడం, మేము తీసుకుపోయి ప్రజలపై రుద్దడం. ఈ రోజు మా పరిస్థితి ఏంటంటే అక్కడికి వెళ్తే ఈ రోజు డిజిటలైజేషన్ అయ్యి ఇన్ని రోజులు అయిందండి, ఇప్పటికి కూడా ఏందండి ఆ టీవీ హెవీ అంటే హెవీలో వస్తుందండి ఇది సెటప్ బాక్స్, సెటప్ బాక్స్ మోడ్, టీవీ మోడ్. ఈ రోజు వరకు కూడా ఒక్కొక్కసారి టీవీ మోడ్ లో పెట్టుకుని రావట్లేదు ఇబ్బందులు పెట్టే ఇబ్బందులలో ఉన్నామండి ఈ రోజు టెక్నాలజీ. దీంట్లో ఏంటంటే సార్ నేను ఇప్పుడు శ్రీకుమార్ గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పిండ్రు. కాబట్టి సార్ మీరు ఇక్కడ కేబుల్ ఆపరేటర్లని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని వాళ్ళు తీర్మానాలు చేస్తారండి ట్రాయ్ అనేది. ఏ రోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసి మీరు జిల్లాల వ్యాప్తంగా మీరు మీటింగ్లు పెట్టి ప్రజల్ని కూర్చోబెట్టి కేబుల్ ఆపరేటర్లను కూర్చోబెట్టి ఎంఎస్ వాళ్ళని కూర్చోబెట్టి అవేర్నెస్ ఎక్కడ తెచ్చిరండి? నో జస్ట్ కంప్లీట్ సార్, లిటిల్ బిట్ కంప్లీట్ సార్ ప్లీజ్. ఎక్కడ నేను చెప్తున్నా, నేను 20, 30, 27 ఏళ్ల నుంచి కేబుల్ ఆపరేటర్ ఉన్నానండి. నేను గత 5 సంవత్సరాల నుంచి, అంతకుముందు ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ పనిచేశారు కేబుల్ ఆపరేటర్ సంఘానికి రాష్ట్ర తెలంగాణ ఆంధ్రకు. ఆ తర్వాత నేను 5 సంవత్సరాల నుంచి బాధ్యత తీసుకున్న తర్వాత ఒక ఆఫీస్ పెట్టినాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి మేము కేబుల్ ఆపరేటర్ మోటివేట్ చేస్తున్నామని. ఎక్కడ కూడా కేబుల్ ఆపరేటర్లు మా సంఘాలు ఇప్పుడు ట్రాయల్ సంఘాలతో కూడా అగ్రిమెంట్ చేసుకొని ఎంఐ చేసుకోండి, ఎస్ఐ చేసుకోండి చెప్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు రాలేదండి, ఎక్కడ కూడా అవేర్నెస్ సదస్సులు లేవండి. కొంతమంది బ్రాడ్కాస్ట్ అక్కడ ఏమైపోయిందండి, ఈ రోజు మళ్ళీ ఓపెన్ గా చెప్పాల్సి వస్తుంది. ఏమని అనుకోండి మీరు ఎంఎస్ వాళ్ళు కానీ బ్రాడ్కాస్టర్స్ ఎంఎస్ వాళ్ళు కుమ్మక్క అయిపోయి మమ్మల్ని కలెక్షన్ బాగా పెట్టిండ్రండి. ఈ రోజు మేము ఓనర్స్ అండి, ఇన్వెస్ట్మెంట్ ఇందులో. మీరు చెప్పిన దాన్ని కూడా నేను కౌంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఆపరేటర్స్ అసోసియేషన్ అవుతున్నాయో నేను అన్డౌటెడ్గా జితేంద్ర గారిని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆయన జిల్లాలను తిరిగి ఆపరేటర్ని కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న అసోసియేషన్లు ఏంటంటే ఒక 10 అసోసియేషన్లు ఉన్నాయి. దాంట్లో 2-3 అసోసియేషన్లు మంచిగా పనిచేస్తున్నాయి. అసలు ఆపరేటర్ ఎంఎస్ఓలతో కూర్చొని మాట్లాడదాము అనే అసోసియేషన్ చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళు నైట్ టైమే కూర్చొని మాట్లాడుతుంటారు కొన్ని అసోసియేషన్లు. మాతో ఉన్నటువంటి పర్టికులర్గా నా ఎన్ఎక్స్టీ కంపెనీతో ఉన్న ఆపరేటర్స్ అందరినీ తో మీటింగ్ పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి టారిఫ్ ఆర్డరు దాని తర్వాత ఏ విధంగా వెళ్ళాలి మొత్తం ఎడ్యుకేట్ చేసాం. మేము వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఎడ్యుకేట్ చేసాం. ఆపరేటర్ వ్యవస్థ రకరకాల గుబులు. ఇవాళ ఎంఎస్ఓ స్థాయిలో బ్రాడ్కాస్టర్ దగ్గరికి వెళ్తున్నాం.
ఏం మాట్లాడుతున్నావు, ఏం టారిఫ్ వస్తుంది అనేది మనకు తెలుసు. రైట్. ఆపరేటర్ క్వశ్చన్ మార్క్ లో ఉన్నాడు. Yes, sir. చాలా doubt. 100% ఒక్క నిమిషం ఉండన్నా. ఆపరేటర్ క్వశ్చన్ మార్క్ లో ఉన్నాడు. Right. ఆపరేటర్ దగ్గర క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఇండిపెండెంట్ ఎంఎస్ వాళ్ళకు ఉంది, కార్పొరేట్ ఎంఎస్ వాళ్ళకు ఉంది. Right. ఇవాళ ఏ విధంగా ఉందంటే కార్పొరేట్ ఎంఎస్ వాళ్ళు డైరెక్ట్ హోమ్ లాగా బిజినెస్ చేస్తా ఉన్నారు. ఎప్పుడు ఇక్కడ ఆపరేటర్ లేడా? కస్టమర్ ప్రైస్ మీరు ఎవరైనా డిసైడ్ చేయడానికి కస్టమర్ ప్రైస్ డిసైడ్ చేశారు. కస్టమర్ ప్రైస్ డిసైడ్ చేసి ఆపరేటర్కి ఆ ఛాయిస్ కూడా లేదు. మనం ఇవాళ పే చేయాల్సి బొక్కే చేసి ఒక రేట్ ఓ చెప్పే హక్కు లేదు. ఇవాళ వచ్చేసేదానికి కస్టమర్ ప్రైస్ ఇచ్చి కస్టమర్ యాప్ ఇచ్చి ఇంకా డైరెక్ట్ నువ్వు తీసుకుంటే ఆపరేటర్ ఎందుకు? ఆపరేటర్ ఏమైపోవాలా? ఆపరేటర్ని కాపాడాల్సిన బాధ్యత ట్రాయ్కి ఎంత ఉందో ఎంఎస్ఓగా మనకు అంత ఉంది. ఇవాళ అది విస్మరిస్తున్నారు. ఎందుకంటే డేట్ కూడా దగ్గరికి వచ్చేసిన పరిస్థితి చాలా చాలా అంశాలు చెప్తుంది కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు చెప్తుంది జితేందర్ గారు చెప్తుంది కరెక్ట్. ఎంఎస్ఓకి చాలా బాధ్యత ఉంది కేబుల్ ఆపరేటర్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే కేబుల్ ఆపరేటర్ లేకపోతే లేకపోతే ఎంఎస్ఓ లేడు. ఇక్కడ మెయిన్ ఎంఎస్ఓస్ ఏంటంటే దాన్ని పక్కదారి పట్టిస్తున్నారు చాలా మంది ఎంఎస్ఓస్. ఎందుకంటే కేబుల్ ఆపరేటర్స్ వాళ్ళ దీంట్లో కేబుల్ ఆపరేటర్లు పడుతున్నారు. వాళ్ళు ఏంటంటే మెయిన్గా వాళ్ళకి అసలు ఆపరేటర్కి ఎంత వస్తుంది, నేను ఎంత ఇస్తాను వచ్చిన దీంట్లో, నువ్వు బతకడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, నీకు ఎడిషనల్ ఎన్సీఎఫ్ నేను ఎక్కువ ఛానల్స్ పెంచడం నీకు ఎంత వస్తుంది, ఇది ఎవరు చెప్పట్లేదు. అసలు పనికిరాని సబ్జెక్ట్ మీద ఉద్యమాలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఫైనల్ గా జితేంద్ర గారు ఏం చేయబోతున్నారు అంటే, ఎందుకంటే ఇప్పటికే ఇంతకు ముందు కూడా మీరు ఒక ఉద్యమం చేశారు, కొంత కథలకైతే వచ్చింది, ఒక మంత్ టైం వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు కాబట్టి ఒక మార్పు తీసుకొచ్చేదానికి కానీ లేదంటే దీంట్లో కొంత ఏదైతే మీకు కావచ్చు లేదా వినియోగదారులకు ఉన్న సమస్యను అధిగమించేదానికి ప్రభుత్వం ద్వారా ఏమైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఏమైనా జరగబోతుందా? పార్లమెంట్ సమావేశాలు కూడా ఉన్నాయి. అదేనండి, ఇంతకుముందు కూడా కొంతమంది ఎంపీస్ని కూడా కలవడం జరిగింది. ఇక్కడ కూడా ఉన్నటువంటి బీజేపీ శాసనసభ్యులను ఎక్స్ శాసనసభ్యులను కూడా కలవడం జరిగింది. ఇది స్టేట్ అవే ఈ రోజు వరకు 200 రూపాయలు ఇచ్చింది. ఇది స్టేట్ అవే ఇది 600-700 రూపాయలు 800 రూపాయల వరకు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము అదే ఇప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా చెప్పినాం, మీ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చెప్పండి, అక్కడ ప్రజలపై భారం పడుతుంది, ప్రజల కోసం వచ్చిర్రు మీరు. ఇక్కడ కార్పొరేటర్స్ పోషించడానికి ఇప్పుడు జీ కార్పొరేటే స్టార్ వాళ్ళు కూడా ఈ డిజ్నీ వాళ్ళు కొనేసిరండి ఈ రోజు స్టార్ ఛానల్స్ ని. వాడు అమెరికాలో కూర్చొని కూడా ఆపరేట్ చేస్తున్నాడు. మొత్తం మీద మాకు ఇక్కడ ఏముందండి, ఏం లేకుండా మన ఇండియా నుంచి డబ్బులు తరలిపోతున్నాయి. కాబట్టి దీంట్లో చట్టాలు చేసేది మనమే, మన ఆధ్వర్యంలోనే మన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి మీరు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వాలు కూడా కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇప్పుడు అన్నిటికీ అందరికీ వరాలు ప్రకటిస్తున్నాండి. మా కేబుల్ ఆపరేటర్లు అయితే ఎక్కడ కూడా ప్రకటించిన ఇది లేదు, పట్టించుకున్న పాపన. జిఎస్టీ అండి ఈ రోజు జిఎస్టీ 9% తీసుకుంటున్నారండి. దాన్ని మానుకోవచ్చండి కేసీఆర్ గారు తెలుసుకుంటే. అదే విధంగా వీళ్ళు లెటర్ రాసేసి ఆపొచ్చు అండి. మేము అదే విధంగా మేము అదే విధంగా మేమైతే కేబుల్ ఆపరేటర్స్ అండ్ ఎంఎస్ఓస్ యూనియన్స్ అంతా కలిసి ఒక జేఏసీ రూపకంగా ఏర్పడ్డాము. మేము అనేక రకాలుగా కార్యక్రమాలు తీసుకుంటున్నాము. మాదంతా ఒక్కటేనండి, పేదవాడికి ఈ రోజు వరకు అందించినటువంటి 70% పేదవాళ్ళు ఉన్నారండి మన రాష్ట్రంలో. వారికి వినోదాన్ని అందించాలి. మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేబుల్ ఆపరేటర్ ఈ రోజు మేము ఇక్కడ జీవిస్తున్నాం, మేము మా సొంత పెట్టుబడి పెట్టుకొని మాకు ఈ రోజు ఉన్నటువంటి ప్రజలు మాకు దేవుళ్ళండి. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 10 సంవత్సరాల నుంచి లక్షల కోట్ల రూపాయలు మిలియన్స్ రూపీస్ తీసుకొచ్చి డిటిహెచ్ సంస్థలు పెట్టినా కూడా ఎక్కడ కూడా కేబుల్ ఆపరేటర్ ని వదిలిపోలేదు. వాళ్లకు మేము ఇప్పుడున్నటువంటి మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యూవర్స్ అందరికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మాకు కోఆపరేట్ చేసేందుకు రాబోయే కాలంలో కూడా మేము వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. సార్, ఉన్న టారిఫ్ విధానాన్ని ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా ఆలోచించుకోవాలి. ఇవాళ కన్స్యూమర్ మీద భారీగా ఇది బండబడిపోతా ఉంది. మేము మా తాలూకు ఎంఎస్ఓలు కూడా అందరూ ఒకసారి ఆలోచించుకోవాలా. కన్స్యూమర్ మీద ఇవాళ ఆపరేటర్లని కన్స్యూమర్ని హడావుడి చేయొద్దు. మనం మినిమం ప్యాకేజెస్లో మనకు స్వాగతించిన ప్యాకేజీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ కలిపి మనం బొకేగా తయారు చేసి బేసిక్ రూపంలో అందరికి అందుబాటు చేసి ఆపరేటర్లను రక్షించాలా మనం. అదేవిధంగా కన్స్యూమర్ మీద భారం పడకుండా చేయాలా. 100% ఈ విధంగా చేసుకుంటా పోతే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే ప్రకారం ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉన్నాయండి. ఇవాళ మీ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, తెలుగు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ని మేము ఎందుకు స్వాగతించాలా. ఎంఎస్ఓలు అందరూ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ గతంలో ఇదే మా టీవీ లాంటి సంస్థలు మాకు డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు. ఇవాళ వాళ్ళకి దిక్కు లేదు. ఇవాళ అలా ₹1,00,00,000 పెట్టుబడతారు, 2,500 కోట్లు కమ్ముకున్నారు. అట్లాంటి ఛానల్స్ ఇవాళ మా మీద ₹39, ₹40, ₹45 అంటున్నారు.
ఆ ఛానల్స్ చూడపోతే ఏమైంది? ఇవాళ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయి? తెలుగు ఛానల్స్ మొత్తం 40-50 తెలుగు ఛానల్స్ ఉన్నాయి. అవి ఎందుకు చూపించట్లేదు? అవి ముందు పెట్టండి. ఫ్రీ టు ఎయిర్ ఇచ్చిన ప్రతి ఛానల్ని కూడా, న్యూస్ ఛానల్ కానీ, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానీ, ప్రతి ఎంఎస్ఓ కూడా స్వాగతించండి. వాళ్ళని ముందు వరుసలో పెట్టండి. మోనోపాలిజం తగ్గించండి. పే టీవీ తెలుగు ఛానల్స్ మోనోపాలిజం తగ్గించండి. ఫ్రీ టు ఎయిర్ని ఎంకరేజ్ చేయండి. మనతో స్వాగతించి ముందుకు వచ్చిన పే టీవీ ఛానల్స్ వాళ్ళని ముందు వరుసలో పెడతారని సిద్ధంగా ఉన్నాం. దీంట్లో యాక్చువల్గా ఎంఎస్ఓలు కేబుల్ ఆపరేటర్స్ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో రాజకీయ పార్టీలకి మనం మెమరాండాలు ఇచ్చి మనం దీన్ని పోస్ట్పోన్ చేయడానికో లేకపోతే దీన్ని చేయడానికో అని ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ట్రాయ్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో లేదు. అది ఇండిపెండెంట్ బాడీ లైక్ ఎలక్షన్ కమిషన్. సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని రికమెండ్ చేయగలదు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. పార్లమెంట్ తీసుకుని లేదా ఆర్డినెన్స్ పరంగా రావాలి. అది రాకుండా చేయడానికి వీలు లేదు. కాబట్టి దాని మీద కంటే ఎక్కువగా కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలు అందరూ కూడా ఈ బ్రాడ్కాస్టర్లు చేసినటువంటి బొకేలు అండ్ వాటి మీద మనం డిస్కస్ చేసి దానికి ఒక తగ్గింపు ధర చేయొచ్చు. దాని మీద కంప్లీట్ గా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేసినప్పుడు వినియోగదారుడికి లాభం అవుతుంది, కేబుల్ ఆపరేటర్కి అడ్వాంటేజ్ అవుతుంది, ఎంఎస్ఓలు కూడా కేబుల్ ఇప్పుడు మా శ్రీకుమార్ గారు సీనియారిటీ అనిపించారు. మరి ఇప్పుడు బ్రాడ్కాస్టర్లని తగ్గింపు పెట్టాలా? కూడా ట్రాయ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ స్వాగతించి ఇంప్లిమెంట్ చేసే దానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఏదైతే ప్రాక్టికల్ గా వస్తున్నటువంటి సమస్యలను కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటు ఆపరేటర్లకు ఇబ్బంది లేకుండా, వినియోగదారులకి భారం లేకుండా కూడా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది ఇవాళ డిస్కషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. స్టేడియం ట్రైనర్స్.